మనకి చర్మం పైన దురద అన్నదానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సింపుల్గా ఉన్న డ్రై స్కిన్ మొదలు అలర్జీస్ మొదలు పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనకి ఇలాగ దురద అన్నది చూస్తాము. ఫస్ట్ ఎవరన్నా పేషెంట్ మనకి ఓపీకి వచ్చినప్పుడు మనం స్కిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటామండి. వాళ్ళకి సపోజ్ స్కిన్ డ్రైనెస్గా అనిపించినప్పుడు కొన్ని మాయిశ్చరైజర్ సజెస్ట్ చేస్తే వాళ్ళకి స్కిన్ దురద అన్నది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అలర్జీస్ అండి. కొన్నిసార్లు మనకి సీజనల్ వేరియేషన్స్ నుంచి అవ్వచ్చు, లేదు అంటే రకరకాల ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఈ అలర్జీస్ అన్నవి వస్తూ ఉంటాయి. ఇలాగ అలర్జీస్ వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. మనం కరెక్ట్గా దానికి రీజన్ కనుక్కోవాలి. ఒకవేళ ఏదన్నా ఫుడ్ తిని వచ్చింది అలర్జీ అనుకుంటే ఆ పర్టికులర్ ఫుడ్ తినొద్దని చెప్తాము. అండ్ అలర్జీస్ తగ్గడానికి కూడా మన దగ్గర కొన్ని యాంటీహిస్టమిన్స్ అని చెప్పి ఉంటాయండి, అది ఓరల్గా ఇస్తాము. కొన్నేమో క్రీమ్స్ ఉంటాయండి, క్రీమ్స్ కూడా ఇస్తాము. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్లో మోస్ట్ కామన్గా హాస్టల్లో ఉండే పిల్లలలో చూసే రీజన్స్ రెండండి. ఒకటి స్కేబిస్, తెలుగులో గజ్జి అని అంటారు. రెండోది తామర, మనం టీనియా అని చెప్పి కామన్గా పిలుస్తుంటాం. ఇలాగ హాస్టల్లో ఉండే పిల్లలలో ఇది కామన్ కాబట్టి వాళ్ళకి అంటే ఇప్పుడు మనం ఒక బాబుకి డయాగ్నోస్ చేస్తే మాస్ ట్రీట్మెంట్స్ కూడా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రాపర్గా ట్యాబ్లెట్స్ క్రీమ్స్ వాడితే అండి ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్ ఆర్ దురదల్ని మనం తగ్గించుకోవచ్చు.